ఇవాళ రెసిపీ వచ్చేసి మీల్ మేకర్ కర్రీ అండి. ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది టేస్ట్. దీనికోసం ముందుగా నేను ఇక్కడ చిన్న కప్పుతో 1 కప్పు వరకు మీల్ మేకర్ను తీసుకున్నానండి. ఇవి మీడియం సైజు ఉన్నవి తీసుకున్నాను. వీటిని ఒక మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకొని ఇందులోకి హాట్ వాటర్ను యాడ్ చేసుకొని అలాగే ఒక 1/2 టీ స్పూన్ ఉప్పుని యాడ్ చేసుకొని వీటిని అవి నానేంత వరకు పక్కన పెట్టుకోండి. మీకు టైం ఉంటే చల్లని వాటర్లో కూడా వేసుకొని నానబెట్టుకోవచ్చండి, అలా కూడా నానిపోతాయి. అలాగే ఇవి నానేలోపు పొయ్యి వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ పల్లీలను యాడ్ చేసుకొని కొద్దిగా దూరగా వేయించుకోండి. మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి ఇలా దూరగా వేగిన తర్వాత 1 టీ స్పూన్ ధనియాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, ఒక 4 లవంగాలు, 2 యాలకులు, ఒక 4-5 చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరి, అలాగే